హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్బన్ కింగ్స్. ఈ వీలాగ్లో మనం ఇస్కాన్ టెంపుల్, శ్రీ మహాకాళేశ్వర టెంపుల్, భద్రాచలం, అన్నవరం టెంపుల్ని కవర్ చేస్తున్నాం. మొదటిగా తగర్పు వలసలో 222 బస్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. కొంతమంది ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉంటే ఎలా చిల్ అవుతారో అది మీ అందరికీ తెలిసిందే. ఈ చక్కటి సాయంత్రం వేళ శ్రోతలందరి కోసం ఓ చక్కటి కచేరీతో మొదలు పెట్టబోతున్నాం. వానా వానా వెల్లువాయే సో ఇందువదర కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్, ఇట్స్ నైస్. మనం ఓ చక్కటి కచేరీ ముగించుకొని వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగాము. ఇక్కడ స్వచ్ఛ భారత్ ముందు స్వచ్ఛంగా గాలి వస్తుందని బట్టలన్నీ ఆరేశారు. మనం బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ముందుగా జనరల్ టికెట్లు తీసుకొని రాజమండ్రికి ట్రైన్ ఎక్కేసాం. ఇక్కడ మనోడు తొనిలో ట్రైన్ ఎక్కాడు. చూశారు కదా జనరల్ అంతా ఎలా ఉందో, మంచి మాస్ ఫీల్ వస్తుంది. తర్వాత మనం రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగేసి ర్యాపిడో బుక్ చేసుకోవాలా లేదా ఆటో ఎక్కాలా అని ఆలోచనలో ఉన్నాము. తర్వాత బయటకు వచ్చి ఆటో వాడితో గట్టిగా బేరం ఆడి 40 రూపాయలకు, మనిషికి 40 రూపాయలు అనుకొని ఎక్కేసాము. ఈ రేట్ 40 రూపాయలు తీసుకుంటాం అనుకున్నాం, కానీ రాజమండ్రి మొత్తం తిప్పాడు. అలాగే దారిలో గోదావరి గట్టు, ఐ లవ్ రాజమహేంద్రవరం ఇవన్నీ చూసాం. తర్వాత మనోడిది రూమ్ ఉంటే పేపర్ మిల్ దగ్గర అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం. ఇది మెయిన్ బ్రాంచ్ కాకపోవడంతో అంత మంచి ఫీల్ ఏమీ రాలేదు. అలాగా లోపల ఎంట్రీ కోసం అలాగా నడుస్తున్న టైంలో మనోడు ఫోటోషూట్ అన్నాడు. ఆడి సంతోషం కోసం మధ్యలో కొన్ని ఫొటోస్ దిగాము. దాంట్లో మీకు ఒక ఫోటో చూపించబోతున్నాం. ఇక ఫోటోషూట్ ముగించుకొని ఎంట్రన్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయాము. ఇంకా ఈ ఎంట్రన్స్ ఇస్తున్న టైంలో బయట నుంచి చూస్తే ఈటీ లైట్ ఎంత డల్గా ఉంది, మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోయినా బాగుందనే అనిపించింది. ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. హరే కృష్ణ హరే కృష్ణ. ఇంకా లోపలికి వచ్చిన వెంటనే బయట విషయాలన్నీ మర్చిపోయి ఓ చక్కటి అనుభూతిని పొందాము. ఇక్కడ లోపల వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేకపోయినా ఎంతో రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకోగలిగాము. దయచేసి ఇక్కడ అందరూ టాప్ లేచిపోతుంది స్టెప్ వేస్తున్నాను అనుకోకండి. ఇక్కడ కల్చర్ అలా ఉంటుంది. జై శ్రీకృష్ణ. అక్కడ నుండి మనం శ్రీ మహాకాళేశ్వర టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ ప్రతి సోమవారం స్వామివారికి భస్మాభిషేకం జరుగుతుంది. భస్మాభిషేకంలో పాల్గొందాం అనుకున్న వాళ్ళు పంచెలు ధరించుకొని వస్తే సాక్షాత్తు పరమశివునికి మన చేతుల మీదుగా విభూతితో అభిషేకం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మన కుర్రోళ్ళందరూ కలిపి ఒక ఫార్మేషన్లో లోపలికి ఎంటర్ అవుదాం అనుకున్నాం. అందరిది ఒక దారి, నాది ఒక దారి అంటూ వెళ్తున్నాడు మన శివసాయి ఆశపు. శివసాయి ఫ్యాన్స్ అందరూ ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక లోపలికి వచ్చి గోపురాన్ని చూడగానే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇది రాజమండ్రిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. రాజమండ్రిలో ఈ యొక్క కోవిలికి వస్తే ప్రతి ఒక్క దేవుణ్ణి దర్శించుకునే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క గుడి ఎంతో మంచి నైపుణ్యంతో నిర్మించబడింది. తర్వాత మేము ప్రతి ఒక్క దేవుని విగ్రహాన్ని దర్శించుకోవడానికి బయలుదేరాము.
మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన భస్మాభిషేకం వీడియో ఈ కోవుల్లోనే జరిగింది. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే దయచేసి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ భస్మాభిషేకం వీడియో చూడవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారి శ్రీచక్రాన్ని చూసే అవకాశం మనందరికీ దొరికింది. తరువాత మనం రామలక్ష్మణ సీతని, హనుమంతుల వారిని, విష్ణుమూర్తిని, జగన్నాథ స్వామిని చూస్తున్నాం. ఇక్కడ వీడియోలో వీళ్ళని కవర్ చేయడం అవ్వకపోయినసరికి మీ అందరి కోసం, కేవలం మీకోసం ఈ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూస్తే ఇది మన అర్బన్ కింగ్స్ టీమ్. ఇక రాత్రంతా మంచి వేడిగా ఉండేసరికి వన్ ఆఫ్ ద ఫేమస్ రోజ్ మిల్క్ సెంటర్ ఇన్ రాజమహేంద్రవరంకి వచ్చేసాం. చూసారా రోడ్ అంతా ఎంత రష్గా ఉందో. కేవలం ఈ రోజ్ మిల్క్ ట్రై చేయడం కోసం చాలామంది రాజమండ్రి వస్తారు. మనం ఎంత దూరం వచ్చి ఈ రోజ్ మిల్క్ని ట్రై చేయకుండా ఇక్కడ నుంచి బయలుదేరుతామా? సమస్య లేదు, ఖచ్చితంగా తీసుకొని తాగాల్సిందే. తర్వాత ఈ సెంటర్ చూస్తున్నారు కదా, దీన్ని గుర్తించుకోండి. మళ్ళీ మాట్లాడదాం. చాలా కరెక్ట్గా రాంగ్ అడ్రస్ చెప్పే ఒకే ఒక వ్యక్తి మన మొనగాడు మనీ రెబల్ కటారి మణికంఠ. మీకు ఎవరికైనా చాలా కాన్ఫిడెంట్గా రాంగ్ అడ్రస్ చెప్పే ఒక గాయ కావాలంటే, గాయ మాత్రమే కావాలంటే మన మణికంఠని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడి నుంచి భద్రాచలం ట్రిప్ ప్లాన్ చేసాము. ఇంకా భద్రాచలంలో ఏమేమి చేసామో, అలాగే అక్కడి నుంచి అన్నవరం ఎలా వెళ్ళామో, ఎన్ని పాటలు పడ్డామో, ఎన్ని తిప్పలు పడ్డామో అనేది పార్ట్ 2లో చూడబోతున్నారు. థ్యాంక్ యూ ఆల్. Please like, share and subscribe. Thank you for watching.